నమస్తే సార్. నమస్తే శ్రావ్య, నమస్తే మ్యాక్స్ టీవీ వ్యూవర్స్. సార్ థర్డ్ స్ట్రాటజీ, ఫోర్త్ స్ట్రాటజీ గురించి చెప్పారు. నాకు చాలా మంచిగా అనిపించేది సార్. అలాగే ఫిఫ్త్ స్ట్రాటజీ, సిక్స్త్ స్ట్రాటజీ గురించి చెప్పండి సార్. డెఫినెట్లీ ఒక కంపెనీని లాసెస్లోంచి ప్రాఫిట్స్లోకి తీసుకురావడానికి ఇప్పుడు వరకు మీరు 4 స్ట్రాటజీస్ చూశారు. ఇప్పుడు ఫిఫ్త్ స్ట్రాటజీ గురించి మాట్లాడదాం. ఫిఫ్త్ స్ట్రాటజీ ప్రోడక్ట్. ఒక ప్రోడక్ట్ దేని బేస్ చేసుకొని డిజైన్ చేయాల్సింది వస్తుంది. ఒక ప్రోడక్ట్ ఇన్వెన్షన్ చేస్తున్నారంటే ఎవరిని బేస్ చేసుకొని ఇన్వెన్షన్ చేయాల్సింది వస్తుంది. ఒక స్టార్టప్ బిజినెస్ అయినా లేదంటే ఎగ్జిస్టింగ్ బిజినెస్ అయినా మీరు ఒకప్పుడు స్టార్ట్ చేసిన ప్రోడక్ట్ ఒక రకమైన కస్టమర్స్ని మైండ్లో పెట్టుకొని మీరు ఆ ప్రోడక్ట్ని డిజైన్ చేయడం జరుగుతుంది. కానీ ఈరోజు అదే కస్టమర్ యొక్క ఆలోచనలు మారిపోయినాయి, ప్రిఫరెన్సులు మారిపోయినాయి, ఫీచర్స్ అనేది ఎక్కువ వచ్చిన ప్రోడక్ట్స్ కూడా కాలక్రమాన వస్తూనే ఉన్నాయి. దాన్ని బేస్ చేసుకొని మీ ప్రోడక్ట్ని మీరు అప్డేట్ చేస్తున్నారా లేదా? ఏ కంపెనీస్ అయితే ప్రోడక్ట్ని అప్డేట్ చేస్తూ ఉంటారో వాళ్ళు మాత్రమే సక్సెస్లోకి వెళ్తూ ఉంటారు. సో ఫిఫ్త్ స్ట్రాటజీ. సిక్స్త్ స్ట్రాటజీ గురించి మాట్లాడాలంటే ప్రైజింగ్ అండ్ పొజిషనింగ్ అంటారు. ప్రైజింగ్, ఎలా ప్రైజింగ్ పెట్టాలా, ఇది కూడా చాలా పెద్ద ప్రాబ్లం. ఒక కంపెనీ దారుణమైన నష్టాలు చవి చూడడానికి కేవలం కారణం ప్రైజింగ్ స్ట్రాటజీ తెలియకపోవడమే. ఈరోజు మీకు ఒక స్ట్రాటజీ చెప్తాను. ఇలాంటి స్ట్రాటజీస్ 100 ఆఫ్ స్ట్రాటజీస్ నా దగ్గర ఉన్నాయి. అవన్నీ నేను చెప్పాలంటే టైం సరిపోదు కాబట్టి ఒక స్ట్రాటజీ గురించి నేను మాట్లాడతాను. ప్రైజింగ్ పెట్టడంలో స్ట్రాటజీ ఏందనే సంగతి అయితే, మీరు ఇప్పుడు ఒక ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ చేయడానికి ఆ ప్రోడక్ట్కి అయిన కాస్ట్ కేవలం 10 రూపీస్ అనుకుందాం. ఆ ప్రోడక్ట్ మీరు ఎంతకు అమ్ముతారు? శ్రావ్య, మీరు ఎంతకు అమ్ముతారు? నువ్వే మ్యానుఫ్యాక్చరింగ్ చేసావు అనుకుందాం 10 రూపీస్కి. ఎంతకు అమ్మొచ్చు నువ్వు ఆ ప్రోడక్ట్ని? 20 రూపీస్కి అమ్ముతావు, అంతేనా? మీరు ఎంతకు అవ్వచ్చు? ఒకసారి కింద కామెంట్స్ చేయండి మీరు ఎంతకు అమ్ముతారు అనేసి. చాలామంది 20 రూపీస్కి అమ్ముతారు. లేదా మీరు ఎంతకు అమ్మచ్చు విజయ్? 50 రూపాయలకి అమ్ముతారు. అంటే 15 ఎగ్జాక్ట్లీ 15కి అమ్ముతాడంట. ఎందుకంటే 10 రూపాయలకి తయారు చేసిన వస్తువు శ్రావ్య ఏమో 20 రూపీస్కి, విజయ్ ఏమో 15 రూపాయలు అంటున్నారు. అయితే నేనేమంటున్నానంటే దీన్ని ఎక్కువ మంది పాటించేది ఈ స్ట్రాటజీయే. ఒక ఎంప్లాయీ జాబ్ చేస్తూ ఉండి ఒక్కసారిగా వచ్చి బిజినెస్ పెడతాడు, లేదా చిన్న చిన్న స్టార్టప్ బిజినెస్లు స్టార్ట్ చేస్తూ ఉంటారు. స్టూడెంట్స్ కావచ్చు, హోమ్ మేకర్ కావచ్చు, ఏదైనా కానీ బిజినెస్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా లేకుండా జస్ట్ మినిమం బిజినెస్ నాలెడ్జ్తో స్టార్ట్ చేస్తే వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయిపోతున్నారంటే ఈ ప్రైజింగ్ పెట్టే విషయంలోనే. ఇప్పుడు చెప్తాను చూడండి. ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైజింగ్ ప్రీమియం ప్రైజింగ్ అనేసి అంటారు. ప్రీమియం ప్రైజింగ్ స్ట్రాటజీ ఇది ఎక్కడ వాడాలా? మీరు తయారు చేసిన ప్రోడక్టు మీరే తయారు చేశారా? ఫస్ట్ మీరే ఇన్వెన్షన్ చేశారా? లేదా మీలాగా అందరూ ఇన్వెన్షన్ చేశారా? లేదా మార్కెట్లో ఏమన్నా ఆల్రెడీ మీలాంటి ప్రోడక్ట్ ఉందా? లేదా మీరే మార్కెట్లో కొత్తగా ఉన్నారా? ఇవన్నీ బేస్ చేసుకొని ప్రోడక్ట్ ప్రైజింగ్ ఉంటుంది. ప్రీమియం ప్రైజింగ్ స్ట్రాటజీ అంటే ఈ ప్రోడక్టు ఫస్ట్ మీరే తయారు చేయడం, ఈ ప్రోడక్టు ఎక్కువ మందికి అవసరం ఉండడం, ఈ ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని బేస్ చేసుకొని ప్రీమియం ప్రైజింగ్ ఉంటుంది. అయితే ప్రీమియం ప్రైజింగ్ అయినా కానీ ఆ తయారీ ఖర్చు 10 రూపాయలే అనుకుందాం. ప్రోడక్ట్ యొక్క మెటీరియల్ కాస్ట్ను బట్టి ప్రీమియం ప్రైజింగ్ ఉండదు, ప్రోడక్ట్ యొక్క డిమాండ్ని బేస్ చేసుకొని ప్రీమియం ప్రైజింగ్ ఉంటుంది. చాలామంది ప్రీమియం ప్రైజింగ్ పెట్టాలంటే ప్రోడక్ట్ కూడా ఎక్కువ కాస్ట్లో ఎక్కువ రా మెటీరియల్ తెచ్చి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తేనే ప్రీమియం ప్రైజింగ్ అని చెప్పి ఈ రోజుకి అనుకుంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఇది నిజమంటారా కాదంటారా? ఎందుకంటే సహజంగా నేను కూడా ఒకప్పుడు అలానే అనుకున్నాను నేను. కానీ ప్రీమియం ప్రైజింగ్ అనేది ఎలా పెడతారంటే, ఆ ప్రోడక్టు ఎవరూ తయారు చేయాల, మీరే తయారు చేశారు, ఇప్పుడు దానికి ప్రైజింగ్ పెడతాను. ఎలా పెడతాను తెలుసా? 10 రూపాయలకి తయారైన ప్రోడక్టు 20 రూపాయలకి కాదు, 50 రూపాయలకి కాదు, 100 రూపీస్ దానికి కూడా కాదు, 150, 200, 300, 500, 1000, 2000 ఇట్స్ మై చాయిస్. ప్రీమియం ప్రైజింగ్ అంటే నా ఇష్టం. నేను 10 రూపాయలకి తయారు చేసిన నేను 1000 రూపాయలకు కూడా అమ్మచ్చు. ఎందుకంటే అది నేను ఇన్వెన్షన్ చేశాను. ఒక ట్యాబ్లెట్ పావలాకి తయారు చేసి 10 రూపాయలకు అమ్ముతున్నారు అంటే ఎన్ని రేట్లు పెట్టినట్టు? పావలాలకి 10 రూపాయలకి ఎన్ని రేట్లు పెట్టినట్టు? ఆ లెక్క ప్రకారం ఆ ట్యాబ్లెట్ పేటెంట్ రైట్స్ వాళ్ళవే, ఆ ట్యాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసింది వాళ్ళదే. సో దట్
వాళ్ళు ప్రీమియం పెట్టుకోవచ్చు. ఎందుకు ఫెయిల్ అవుతున్నాయి కంపెనీస్ అంటే వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్ మార్కెట్లోకి జస్ట్ మినిమం ప్రైస్ అంటే డౌట్గా ఇది కొంటారా కొనరా, ఇది సేల్ ఉంటుందా ఉండదా అని చాలా తక్కువ ప్రైస్కి పెట్టి అమ్ముతారు. ఆ ప్రోడక్ట్ మంచి ప్రోడక్ట్ అయ్యి దాన్ని చూసి ఎక్కువ మంది డూప్లికేట్ చేసి కాపీస్ చేసేసి నీకు పోటీగా రావడం వల్ల నీకంటే బాగా ప్రోడక్ట్ తయారు చేస్తారు, నీకంటే తక్కువ కాస్ట్ ప్రోడక్ట్ తయారు చేస్తారు. ఆ విధంగా మీరు ఇన్వెన్షన్ చేసిన ప్రోడక్ట్ కూడా చీప్ ప్రైస్కి పెట్టి అమ్మడం వల్ల ఒక స్టేజ్లో మీరు లాస్ అయిపోయి క్లోజ్ చేయాల్సింది వస్తుంది. అలానే నెక్స్ట్ తీసుకుంటే పొజిషనింగ్. మీ ప్రోడక్ట్కి పొజిషనింగ్ పెంచుకోకపోయినా కానీ మీ దగ్గర సేల్ అనేది అవ్వదు. ప్రైజింగే కాదు, పొజిషనింగ్, మీ బిజినెస్ యొక్క పొజిషనింగ్ పెంచుకోవాలా. సర్వీస్ సెక్టర్ అయితే లేదా ప్రోడక్ట్ అయితే మీ బిజినెస్ పొజిషనింగ్ పెంచుకోవాలా, మీ యొక్క ప్రోడక్ట్ పొజిషనింగ్ కూడా పెంచుకోవాలా. పొజిషనింగ్ అంటే లైక్ ఏ మార్కెటింగ్, లైక్ ఏ వాల్యూ. సో మీ పొజిషనింగ్ అనేది ఏ విధంగా పెంచుకోవచ్చు. పొజిషనింగ్ పెంచుకోవడానికి కూడా నేను ఒక స్ట్రాటజీ చెప్తా. పొజిషనింగ్ పెంచుకోవడానికి కూడా మోర్ దెన్ హండ్రెడ్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. అందులో 1 లేదా 2 గురించి మాట్లాడదాం. ఇప్పుడు నేను ఒక గ్యారంటీ చెప్తా, 100% మనీ బ్యాక్ గ్యారంటీ అని చెప్పి ఎక్కడైనా విన్నావా శ్రావ్య? లేదు సార్. 100% మనీ బ్యాక్ గ్యారంటీ ఏం లేదు. ఓకే, 100% క్యాష్ బ్యాక్ గ్యారంటీ అనేది ఎక్కడైనా విన్నావు? ఎక్కడ విన్నావు? విన్నా సార్. ఎక్కడ విన్నావో క్లారిటీ లేదు, బట్ విన్నావు. విన్నా. రైట్. 100% మనీ బ్యాక్ గ్యారంటీ అనేది ఎక్కడనేది నేను చెప్తా చూడండి. సో నా ప్రోడక్ట్ తీసుకోండి, ఎగ్జాంపుల్ మెంటో స్టాక్లో మీరు ఏ ప్రోడక్ట్ అయినా తీసుకోండి. బిజినెస్ గ్రోత్ యాక్సలరేటర్ అనే ఒక మాస్టరీ తీసుకోండి, ఏదైనా తీసుకోండి. మీకు నచ్చకపోతే వితిన్ 24 అవర్స్లో నా ప్రోడక్ట్ మనీ ఏదైతే నువ్వు నా దగ్గర కొనుంటావో ఆ డబ్బులు మీకు ఇస్తాను. ఈ మాట నేనే కాదు, చాలామంది బిజినెస్ ఓనర్స్ చెప్పారు, నా ప్రోడక్ట్ తీసుకెళ్ళు, నీకు నచ్చకపోతే యూజ్ చేసుకొని వెనక్కి తీసుకొచ్చి ఇచ్చేయి. చాలా డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ కంపెనీస్ వాళ్ళు మార్కెటింగ్ చేసే పద్ధతే ఇది. ఈ ప్రోడక్ట్ కొనుక్కొని వెళ్ళి మీరు 70% యూజ్ చేసుకోండి, నచ్చకపోతే వెనక్కి ఇచ్చేయండి, మీ డబ్బులు మీరు ముందుకు తీసుకెళ్ళండి అని. దీనివల్ల ఆ ప్రోడక్ట్ యొక్క పొజిషనింగ్ పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది. నా దగ్గర 2 సోప్స్ ఉన్నాయి. ఒక సోప్ ఏమో నువ్వు తయారు చేసావు, ఒక సోప్ ఏమో నేను తయారు చేశా. నువ్వు తయారు చేసిన బ్రాండ్ ఒకటి రెగ్యులర్గా కొంటా ఉన్నారు, ఫేమస్ బ్రాండ్ అనుకో. ఒక్కసారి ఆలోచించుకో, మార్కెట్లో ఎక్కువ మంది కొనే ఒక ఫేమస్ బ్రాండ్ ఉంది. ఎగ్జాంపుల్ ఒక ఫేమస్ బ్రాండ్ చెప్పండి సబ్బులో. డవ్. ఇది నీకు ఇష్టం. ఇప్పుడు నేను కొత్తగా శివకుమార్ అనే ఒక బ్రాండ్తో ఒక సోప్ తెచ్చా, కొనుక్కుంటారా? కొనుక్కోరు, ఎందుకంటే నాకు ఏ పొజిషనింగ్ లేదు. ఇప్పుడు నేను ఇంకొక మాట చెప్తా, నా సోప్ కానీ యూస్ చేస్తే 100% చాలా మంచి కలర్ వస్తుంది, మంచిగా బ్యాక్టీరియా ఏమన్నా బాడీ మీద ఉంటే ఒక్క బ్యాక్టీరియా లేకుండా 99.99% కిల్ అవుతుంది. అలాగనే మీకు హెల్దీగా కూడా ఉంటుంది, క్లెన్జింగ్ చేస్తుంది అని చెప్పి 4 ఫీచర్స్ చెప్పి, ఇది జరగకపోతే నువ్వు నా సోపు వాడుకున్న తర్వాత కూడా నాకు వెనక్కి వచ్చి ఇచ్చేయి, నీ డబ్బులు నీకు ఇస్తా అంటే ఇప్పుడు డవ్ కొంటావా నాది కొంటావా? దిస్ ఈజ్ కాల్డ్ పొజిషనింగ్. పొజిషనింగ్ పెంచుకోవాలి అని అంటే మనం కొన్ని రకాల వారంటీస్ గ్యారంటీస్ని క్రియేట్ చేయాలి. మీకు తెలిసింది వారంటీ గ్యారంటీ, కానీ డిఫరెంట్ కైండ్ ఆఫ్ వారంటీ గ్యారంటీస్ ఉంటాయి. అలాగనే ఇంకొకటి ఏంటంటే పొజిషనింగ్ క్యాష్ బ్యాక్ గ్యారంటీ. 100% క్యాష్ బ్యాక్. అది ఏ కంపెనీ ఇస్తుంది ఐడియా ఉందా? క్యాష్ బ్యాక్ ఫోన్పే, గూగుల్ పే, పేటిఎం, కూపన్స్. ఒకప్పుడు మనము ఏది చేసినా, ఏ ట్రాన్సాక్షన్ చేసినా ఒక కూపన్ వస్తుంది, దాన్ని స్క్రాప్ చేస్తే రూపాయో 2 రూపాయలు 10 రూపాయలు 500 వస్తుంది. నేను ఇంజనీరింగ్ చదివేటప్పుడు 2015లో ఇది బాగా ఇంట్రొడ్యూస్ అయింది. మేము ఫ్రెండ్స్కి అరే నువ్వు ఒక 500 కొట్టు, నేను ఒక 500 కొడతాను, ఒకరికొకరు కొట్టుకొని ఆ కూపన్స్ ద్వారా కొంత ఇన్కమ్ వచ్చేది. ఎప్పుడైతే ఊరికే ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఫోన్పే ద్వారా వచ్చిందో, ఇదంతా లాస్ లీడింగ్ బిజినెస్ ఫోన్పేకి. అయినా వాళ్ళు చేశారు, ఎందుకంటే ఇప్పుడు ఎర్నింగ్ చేస్తున్నారు. ఫోన్పే ఇప్పుడు ఎలా ఎర్నింగ్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు, గూగుల్ పే ఇప్పుడు ఎలా ఎర్నింగ్ చేస్తున్నారో మీ అందరికీ తెలుసు. ఒకప్పుడు లాస్ లీడింగ్ బిజినెస్ చేసిన కంపెనీస్ అన్నీ ఈరోజు నెంబర్ 1లోకి రావడం జరిగింది. సో ఆ విధంగా పొజిషనింగ్ అనేది పెంచుకున్నారు. ఫోన్పే వాళ్ళు ఫ్రీగా క్యాష్ బ్యాక్ ఇవ్వడం వల్ల పొజిషనింగ్ పెరిగింది. ఇప్పుడు ఖచ్చితంగా ఫోన్పేలో ట్రాన్సాక్షన్ చేస్తారా లేదా? మీరు కామెంట్స్ చేయండి, చేస్తారా లేదా? ప్రతి ఒక్కరూ చేస్తారు. ఎందుకు ఈరోజు చేస్తున్నారంటే ఒకప్పుడు వాళ్ళ పొజిషనింగ్ పెంచుకున్నారు. ఒక కంపెనీ క్లోజ్ అవడానికి, లాస్ అవడానికి గల కారణాలు ఇప్పుడు నేను చెప్పినట్టుగా ప్రోడక్ట్ డిజైన్, రెండోది ప్రోడక్ట్ ప్రైజింగ్ అండ్ పొజిషనింగ్. ఈ 3 కారణాల వల్ల ఏ కంపెనీ అయినా లాస్ అవడం జరుగుతుంది.